హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీ గోంగూర చికెన్ సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు కూడా క్విక్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ గోంగూర చికెన్ కోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్‌ని నీట్‌గా కడిగి వాటర్ లేకుండా ఇంకొక బౌల్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే కారం, కొంచెం ధనియాల పొడి, అప్పుడే ఫ్రెష్‌గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్‌ని ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు నేను ఒక చిన్న సైజు 2 గోంగూర కట్టలు నీట్‌గా కడిగి కాడలు లేకుండా ఉంచుకొని నీట్‌గా కడిగి తీసుకున్నాను. ఎక్కడ డస్ట్ లేకుండా బాగా కడిగి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ గోంగూర మొత్తాన్ని ఒక కుక్కర్‌లోకి వేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, మరీ ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా గెరటితో కానీ లేదా మనం పప్పు ఎనుపుకుంటాం కదా! దాంతో ఇలా మెత్తగా చేసుకొని ఇదంతా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మరీ మెత్తగా అయిపోవాలి కదా అని మిక్సీ జార్‌లో వేసి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోకండి. అస్సలు బాగోదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకొక పాన్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక 2 చెక్క, లవంగం, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా టమాటా ముక్కలన్నది బాగా మగ్గనివ్వాలండి. ఒక 1 మినిట్ మూత పెట్టేసి ఇలా టమాటా ముక్కలన్నది ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు నాకు సాఫ్ట్‌గా మగ్గాయండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్‌ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఈ చికెన్ అన్నది ఒక 1/2% కుక్ అయ్యేంత వరకు మనం ఇది మూత పెట్టేసుకొని చికెన్‌ని కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా! నాకు చికెన్ అనేది ఒక 1/2% కుక్ అయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న గోంగూర కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం అన్నది అడ్జస్ట్ చేసుకుందాము. ఉప్పు, కారం అనేది చూసి వేసుకోండి. ఆల్రెడీ చికెన్‌లో వేసుకున్నాము. మళ్ళీ గోంగూరలో కూడా నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఉప్పు, కొంచెం ధనియాల పొడి, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మనం వేసుకున్న ఉప్పు, కారాలు, అలాగే గోంగూర ఈ ఫ్లేవర్స్ మొత్తం చికెన్‌కి పట్టేంత వరకు, అలాగే చికెన్ ముక్క కూడా సాఫ్ట్‌గా ఉడికేంత వరకు ఇలా ఒక 10 నిమిషాలు పట్టిందండి నాకైతే ఉడకడానికి. మూత పెట్టేసుకొని ఇప్పుడు మూత తీసి చూసి ఒకసారి ఫైనల్‌గా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయింది చూసారా? కంప్లీట్‌గా కర్రీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా చికెన్ కర్రీ ఇంట్లోనే మన దగ్గర ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ఇలా చేసేసుకోవచ్చు. ఇది రోటీ, పుల్కా, చపాతీ అలాగే రైస్‌లో కూడా మంచి కాంబినేషన్ కర్రీ అండి. చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! చాలా క్విక్ రెసిపీ. ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చండి. నచ్చిందా రెసిపీ? మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.